పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ కాంబినేషన్ పేరు చెబితేనే బాక్స్ ఆఫీస్ దగ్గర పూనకాలు గ్యారంటీ. గబ్బర్ సింగ్ తర్వాత దాదాపు 14 ఏళ్లకు వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం యావత్ తెలుగు రాష్ట్రాలు ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. మరి మార్చి 26న రాబోతున్న ఈ సినిమా హైదరాబాద్లోని గడ్డ, మాస్ సినిమాల అడ్డ సంధ్యా థియేటర్లో ఎలాంటి రికార్డులు సృష్టించబోతోంది, డే 1 కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లోని సంధ్యా 70mm మరియు సంధ్యా 35mm థియేటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ సినిమా హిట్ కొడితే ఆ వైబ్రేషనే వేరేలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గత సినిమాలు గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది ఇక్కడ ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేశాయి. హరీష్ శంకర్ ఇప్పటికే టీజర్స్ మరియు సాంగ్స్ తో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్ వేస్తే సంధ్యా థియేటర్ దగ్గర కటౌట్లకు జరిగే పాలాభిషేకాలు మామూలుగా ఉండవు. సంధ్యా థియేటర్స్ లో ఉదయం 4 గంటల నుండి బెనిఫిట్ షోలతో కలిపి రోజుకు 5 లేదా 6 షోలు పడే అవకాశం ఉంది. మొదటి రోజు సంధ్యా 70mm లో దాదాపు 12 లక్షల నుండి 15 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గత సినిమాల రికార్డులను ఇది బ్రేక్ చేయడం ఖాయం. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ బోర్డులు పడడం మనం చూడబోతున్నాం. మార్చి 26న సోలో రిలీజ్ దక్కడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. మార్చి 19న వచ్చే టాక్సిక్ మరియు దురంధర్ 2 ప్రభావం ఉన్నప్పటికీ పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ కావడంతో ఉస్తాద్ కు తిరుగుండదు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, శ్రీలీల డాన్స్లు మాస్ ఆడియన్స్ ను థియేటర్లకు పరుగులు తెప్పిస్తాయి. ముఖ్యంగా హరీష్ శంకర్ డైలాగులు సంధ్యా థియేటర్లోని పేపర్ల వర్షానికి కారణం కానున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సంధ్యా థియేటర్ డే 1 బాక్స్ ఆఫీస్ అంచనా. మీలో ఎంతమంది సంధ్యా థియేటర్ దగ్గర రచ్చ చేయడానికి రెడీగా ఉన్నారు? ఈ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.